హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనండి మీ సాయి ప్రసాద్. ఈరోజు మన మిద్దె తోటలో ఒక స్పెషల్ టిప్ ఏంటంటే, వంగ మొక్క ఎక్కువ పూత కాయాలంటే తీసుకోవాల్సిన టిప్స్ కోసం చర్చించబోతున్నాను. చూడండి, ఈ రోజులో మొత్తం వంగ మొక్కలన్నీ వేసుకున్నానండి. వంగ మొక్కల్లో ఎక్కువ ఈల్డ్ తెచ్చుకోవాలనుకుంటే, ప్రతి కొమ్మకు కాయలు రావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ మనం ప్రూనింగ్ మాత్రం బాగా చేయాలి. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే, ప్రతి కొమ్మకు ఒక చిగురుతో పాటు ఇలాగ పూత వచ్చేటట్టు ఉంటాయి. అందుకని నేను ఏంటంటే స్పెషల్గా ఏం చేస్తానంటే, ప్రతి ఈ కొమ్మల తొలక ఆకుల్ని ఎక్కువ తీసి పెట్టేయాలి. అలా తీసి పెట్టడం వల్ల ఏంటవుతుందంటే, కొత్త చిగురులతో పాటు పూత బాగా వచ్చి పూత నిల్చోడానికి మనకి మంచి బాగుంటుంది, కాత ఎక్కువ వస్తుంది, పూత నిల్చుంటుంది. అందుకని చూశారు కదా, ఇది ఒక్క మొక్క అయినా ఇంచుమించు దగ్గర 10-15 కాయల వరకు నేను ఇందులో ఈల్డ్ తీసుకున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు ద్రవ పోషకాలు అందించాలి. అంతేకాకుండా దానికి మంచి ఈల్డ్ తీసుకోవాలంటే మాత్రం ఇది సూపర్ టెక్నిక్గా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఇది మొక్కకు మాత్రం చూసారా, దగ్గరగా చూడండి వంకాయ చూసారా ఎన్ని పింజులు వచ్చాయో చూడండి. ఇది ఫ్లేవరింగ్ ఎలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఫ్లేవర్స్. అలా చేయడం వల్ల నల్ల వంకాయ అండి ఇది. ఇదిగోండి, ఇదంతా ఫ్లేవరింగ్, టోటల్ ఫ్లేవరింగ్ వచ్చింది. ఇవన్నీ కాయలే. అలాగే మనకి బుజ్జి బీరకాయ కూడా వచ్చింది. బీర చూడండి, అన్ని పూతతో ఉంది చూడండి, ఇవన్నీ పూత ఫుల్గా. వేసవి బీర పూత బాగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి టిప్ పాటించి మంచి ఈల్డ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.